ఇక ఐశ్వర్యం పోతుంది. స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి తన స్వస్థానమైనటువంటి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యమైపోతుంది. ఇహ స్వర్గమనందు ఐశ్వర్యం ఉండదు నీకన్నా. ఈ మాట అనగానే శత్రువులు వచ్చేస్తారండి. ఒక కారణం ఉండాలి కదా పోవడానికి ఐశ్వర్యం. రాక్షసులందరూ వచ్చేశారు, చుట్టుముట్టేశారు, పడగొట్టేశారు, పోయింది ఐశ్వర్యం. ఇప్పుడు పోయింది కాబట్టి ఏం చేయాలి? తెలుసుకున్నాడు, కారణం ఏమిటో తెలుసుకున్నాడు. ఏది చెప్పాలన్నా ఆయనే చెప్పాలి. అన్ని విషయాలు తెలుసున్నటువంటి పెద్ద ఆయన చతుర్ముఖ బ్రహ్మగారు. అది పెద్ద తలకాయ, మహానుభావుడు, పూజనీయుడు. అందుకని ఐశ్వర్యాలన్నీ తొలగిపోయినటువంటి వారై, దేవతలు తేజస్సు కోల్పోయిన వారై అరణ్యములు పట్టి తిరుగుతూ ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్లి ప్రార్థన చేసి, అయ్యా నేను ఇలా ప్రవర్తించానని దూర్వాసుడి కాళ్ల మీద పడి ఏడ్చాడు. చతుర్ముఖ బ్రహ్మగారి కాళ్ల మీద పడి ఏడ్చాడు. నా ఐశ్వర్యం తొలగిపోయింది, మళ్ళీ ఎలా వస్తుంది నాకు ఐశ్వర్యం అంటే బ్రహ్మగారు అన్నారు, ఆయన కూడా ఇంద్రుడు చెప్పినటువంటి మాట విని నువ్వు ఖండకావలంతో ప్రవర్తిస్తుంటావురా. అప్పుడప్పుడు ఒకసారి బృహస్పతి జోలికి వెళ్ళావు, ఇవాళ దుర్వాసు మహర్షి జోలికి వెళ్ళావు. పోదు ఐశ్వర్యం, పోయి తీరుతుంది. ఇప్పుడు నీకు మళ్ళీ ఐశ్వర్యం ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ ఆ పద్మనాభుడి యొక్క అనుగ్రహంతో రావాలి. కాబట్టి నీకోసమైనా నేను ఎవరిని ధ్యానం చెయ్యాలి? ఆయననే ధ్యానం చెయ్యాలి.